Hi friends, this is TeluguTechTuber-Unboxings. Here unbox చేయబోయేది Wings Phantom 200 గేమింగ్ ఇయర్బడ్స్ అండి. రీసెంట్గా మనకి ఫ్లిప్కార్ట్లో అయితే లాంచ్ చేశారనమాట. సో ఇదే కాదు, మన ఛానల్లో వింగ్స్ బ్రాండ్ నుంచి Phantom 105 కానీ 250 కానీ 260 కానీ అన్బాక్స్ చేసామన్నమాట. సో వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు వాచ్ చేయొచ్చు. సో ముందుగా బాక్స్ మీద చూస్తాం, మనకి ఇక్కడ టాప్లో మనకి వింగ్స్ Phantom 200 గేమింగ్ ఇయర్బడ్స్ అని చెప్పి మెన్షన్ చేశారండి. అండ్ ఇక్కడ చూస్తే మీకు వింగ్స్ లోగో అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ ఇయర్బడ్స్ కేసు పిక్చర్ అయితే మెన్షన్ చేశారండి. రైట్ సైడ్ కొన్ని స్పెక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వస్తే మీకు 30 అవర్స్ అయితే ప్లేబ్యాక్ టైం అంటున్నారు. 40 మిల్లీ-సెకండ్స్ లో లేటెన్సీ సపోర్ట్తో వస్తుంది అనమాట. IPX5 సపోర్ట్తో వస్తుందండి. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో రైట్ సైడ్ అయితే మనకి ఏమీ లేదండి, లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఏమీ లేదు. టాప్లో చూస్తే మీకు వింగ్స్ బ్రాండింగ్ అయితే ఇచ్చారనమాట. కింద బాటమ్ చూస్తే మీకు కొన్ని స్పెక్స్ అయితే మెన్షన్ చేశారు. ఇది వస్తే మీకు బ్లూటూత్ 5.2తో వస్తుంది అనమాట. డెడికేటెడ్ గేమింగ్ మోడ్ ఉంటుంది అంటున్నారు. 13mm డ్రైవర్ సపోర్ట్తో వస్తుంది అనమాట. Type-C ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. DNS మైక్ విత్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ అయితే యూస్ చేస్తా అంటున్నారు. ఫుల్ టచ్ కంట్రోల్ సపోర్ట్తో వస్తుంది అనమాట. సో బ్యాక్ సైడ్ చూస్తే మీకు పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదండి. బట్ MRP చూస్తే మీకు 299 అయితే మెన్షన్ చేశారనమాట. బట్ మనం పర్చేస్ చేసింది 999 రూపీస్ కండి. సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమైనా కంటెంట్ ఇచ్చారో చూద్దాం. సో బాక్స్లో వచ్చిన ఓవరాల్ కంటెంట్ ఇదేనండి. స్టార్టింగ్ ఇక్కడ చూస్తే మీకు Type-A to Type-C ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు ఎక్స్ట్రా ఏ టిప్స్ అయితే కనిపిస్తున్నాయండి, ఒక 2 pairs. ఇక్కడ చూస్తే మీకు చిన్న పేపర్ వర్క్ అయితే ఉంది. స్టార్టింగ్ ఇక్కడ చూస్తే మీకు స్టిక్కర్స్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారనమాట. ఒకసారి కంప్లీట్గా చదువుకోండి, సో దట్ మీకు క్లారిటీ ఉంటుందన్నమాట ఎలా యూజ్ చేయాలి అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు 1 year వారంటీ కార్డ్తో వస్తుంది అనమాట. సో మీరు వారంటీ ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే మీకు కేస్ అయితే కనిపిస్తుందండి. సో కేస్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో స్టార్టింగ్ ఇక్కడ చూస్తే మీకు వింగ్స్ బ్రాండింగ్ అయితే ఇచ్చారనమాట. టాప్లో ఇక్కడ చూస్తే మీకు చిన్న హోల్స్లా కనిపిస్తున్నాయండి. చూస్తుంటే మన కళ్ళు ఉంటాయి కదా, సో వాటిలా కనిపిస్తున్నాయి అనమాట. అందులోంచి మనకి ఇయర్బడ్స్ కనిపిస్తున్నాయి లోపల మనకి. అండ్ ఇక్కడ చూస్తే మీకు LED నోటిఫికేషన్ లైట్ అయితే కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. ఒకసారి కేస్ అయితే ఓపెన్ చేద్దాం. కేస్ ఓపెన్ చేస్తే మీకు బడ్స్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయండి. ఒకసారి బడ్స్ తీసి పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ చూస్తే మీకు లెఫ్ట్ రైట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అంతమంచి వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదండి. సో ప్లాస్టిక్ క్వాలిటీ మీకు కొంచెం పర్వాలేదు, బాగానే ఉందన్నమాట. కాకపోతే మీకు కంప్లీట్గా మీకు మ్యాట్ ఫినిష్తో వస్తుందన్నమాట. సో ఈవెన్ చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది మీకు. సో కేస్ పక్కన పెట్టేసి బడ్స్ చూద్దాం. సో బడ్స్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తున్నాయండి. సో ఇక్కడ చూస్తే మీకు LED నోటిఫికేషన్ లైట్ అయితే కనిపిస్తుంది అనమాట. సరౌండింగ్ అనేది మధ్యలో మనకి వింగ్స్ బ్రాండింగ్ అయితే ఇచ్చారనమాట. కింద చూస్తే మీకు ఒక మైక్ అయితే కనిపిస్తుందండి. సో ఇటు సైడ్ చూస్తే మీకు ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అండ్ రైట్ లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇది మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ రైట్ అనేది సింబల్ అయితే ఉందన్నమాట. ఒకసారి ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది మనకి. ఒకసారి కేసులో పెట్టేసి మన మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనం మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆటో పేర్ ఆప్షన్ ఉందో లేదో చూద్దామండి. సో ఇక్కడ చూస్తే మీకు Phantom 200 అని చూపిస్తుందండి. సో కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ అయితే అయిపోయిందనమాట. సో ఒక 2 days అయితే యూజ్ చేసి దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ మైక్ క్వాలిటీ ఎలా ఉంది, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఒక 2 days టెస్ట్ చేసి అండ్ నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ వింగ్స్ Phantom 200 గేమింగ్ ఇయర్బడ్స్ అయితే అన్బాక్స్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 2 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ విషయానికి వస్తే మీకు చూడటానికి లుక్ వైజ్ చాలా బాగుంటుంది అనమాట. ఎస్పెషల్లీ మీకు చూస్తుంటే ఈ కేస్ విషయాన్ని ఒక హ్యూమన్ ఫేస్ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుందండి. లైక్ ఐస్ కానీ, నోస్ కానీ, అండ్ మౌత్ కానీ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. అండ్ కంప్లీట్గా మీకు మ్యాట్ ఫినిష్తో వస్తుందండి కేస్ కానీ, ఇయర్బడ్స్ కానీ. అండ్ ఇది వస్తుంది మీకు మ్యాగ్నెటిక్ సపోర్ట్తో వస్తుంది. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదండి. ఇయర్బడ్స్ కూడా మీకు ఏలో పర్ఫెక్ట్ ఫిట్ అవుతాయి అనమాట. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదు. ఈవెన్ మీకు హెవీగా వర్కౌట్ చేసే వాళ్ళు, హెవీగా జాగింగ్ చేసే వాళ్ళకి కూడా రికమెండ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేశారు. సో డ్యూరబిలిటీ వైస్ మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కాల్ క్వాలిటీ. సో కాల్ క్వాలిటీ విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ మైక్స్తో యూస్ చేశారనమాట.
అండ్ ఇండోర్ విషయానికి వస్తే మీకు కాల్ క్వాలిటీ డీసెంట్ అనిపిస్తుందండి. అండ్ ఎటువంటి మీకు బ్యాక్గ్రౌండ్స్ అయితే క్యాప్చర్ చేయట్లేదు అనమాట. అండ్ అవుట్డోర్ విషయానికి వస్తే నాకు అయితే కాల్ క్వాలిటీ ఓకే అనిపిస్తుంది. కాకపోతే కొంచెం హెవీగానే మీకు బ్యాక్గ్రౌండ్ అయితే క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే మీకు మన వాయిస్ రిసీవర్ వాయిస్ మనకి క్లియర్గా డెలివర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే 13mm డ్రైవర్ సపోర్ట్తో వస్తుంది అనమాట. అండ్ వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ నాకైతే ఓకే అనిపిస్తుంది అనమాట. అండ్ బేస్ విషయానికి వస్తే మీకు ఫ్లాట్గా ఉంటుందండి. అండ్ ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ విషయానికి వస్తే మీకు ఓకే అనిపిస్తుంది అనమాట. కాకపోతే అక్కడక్కడ మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ పీక్ లెవెల్ వాల్యూమ్ కూడా నాకైతే ఓకే అనిపిస్తుందండి. అండ్ నేను ఒకవేళ దీనికి రేటింగ్ ఇవ్వాలనుకుంటే కనుక 2.8/5 ఇస్తాను అనమాట. ఎందుకంటే కనుక ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మీకు ఇది వచ్చేసరికి సాంగ్స్ వినేటప్పుడు మనకి ఒక రూమ్ ఎన్విరాన్మెంట్లో విన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. సెకండ్ రీజన్ వచ్చేసరికి మీకు ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ మీకు అక్కడక్కడ మిస్ అవుతున్నాయి అనమాట. ఈ రెండు మేజర్ రీజన్స్ అండి సౌండ్ క్వాలిటీకి రేటింగ్ నేను 2.8 ఇవ్వడానికి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది గేమింగ్. సో గేమింగ్ విషయానికి వస్తే వాళ్ళు క్లైమ్ చేస్తున్న ప్రకారం 40 ms లో లేటెన్సీ సపోర్ట్ వస్తుంది అనమాట. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే నాకైతే డీసెంట్ అనిపిస్తుంది అండి. సో వాళ్ళు చెప్పినట్టుగా 40 ms ఉన్న ఫీలింగ్ అయితే నాకు కలగలేదు. బట్ నాకైతే డీసెంట్ అనిపిస్తుంది. ఫుడ్ స్టెప్స్ కానీ గన్ ఫైరింగ్ సౌండ్స్ కానీ ఇచ్చిన అవుతుంది చాలా క్లీన్గా వినపడుతున్నాయి అనమాట. ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో నేనైతే వాళ్ళకైతే రికమెండ్ చేయదలుచుకోలేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కనెక్టివిటీ అండి. ఇది వస్తే మీకు బ్లూటూత్ 5.2తో వస్తుంది అనమాట. అండ్ ఆటో పేర్ ఆప్షన్ కూడా ఉంది మనకి. అంటే కేసు ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా పేరింగ్ అవుతుంది అనమాట. అండ్ ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ వచ్చినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుందండి. ఎక్కడ డిలే అయితే లేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. సో వాళ్ళు క్లైమ్ చేసిన ప్రకారం అప్ టు 30 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. అండ్ నేను టెస్ట్ చేసిన దాని ప్రకారం 5 hours వస్తుందండి సింగిల్ టైం ఛార్జ్ చేసినప్పుడు. సో దట్ మీన్స్ ఆన్ యావరేజ్ మీకు 25 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది టచ్ కంట్రోల్స్. సో టచ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మీకు చాలా సింపుల్గా అయితే ఉంటాయి అనమాట. సో లెఫ్ట్ ఇయర్ బడ్ కానీ రైట్ ఇయర్ బడ్ కానీ 1 time ట్యాప్ చేస్తే మీకు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది లేదా డిక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ 2 times ట్యాప్ చేస్తే మీకు ఈచ్ బడ్ ప్లేన్ పాస్ అండి. రైట్ ఇయర్ బడ్ని 3 times ట్యాప్ చేస్తే మీకు సాంగ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది అనమాట. లెఫ్ట్ ఇయర్ బడ్ని 3 times ట్యాప్ చేస్తే మీకు సాంగ్ అనేది బ్యాక్వర్డ్ అవుతుందండి. సో లెఫ్ట్ ఇయర్ బడ్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మీకు వాయిస్ అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుంది అనమాట. రైట్ ఇయర్ బడ్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మీకు గేమ్ మోడ్ అయితే ఆన్ అవుతుందండి. సో ఇంతే టచ్ కంట్రోల్స్ చాలా సింపుల్గా ఉంటాయి అనమాట. సో మనం పర్చేస్ చేసింది 999 రూపీస్కి అనమాట. సో ఈ బడ్జెట్లో కొనొచ్చా లేదంటే నేనైతే ఎవరైతే కొంచెం సౌండ్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవుతారో సో వాళ్ళకి డెఫినెట్లీ పర్చేస్ చేయొచ్చని చెప్తాను. లేదు సౌండ్ క్వాలిటీ కూడా మేజర్ ప్రయారిటీ అనుకుంటారో సో అలాంటి వాళ్ళకైతే నేను రికమెండ్ చేయదలుచుకోలేదు. సో ఇది ఓవరాల్గా వింగ్స్ ఫాంటమ్ 200 గేమింగ్ ఇయర్బడ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్ మళ్ళీ కలుద్దాం. జై హింద్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.